లైఫ్‌లో లవ్ ఫెయిల్ అయిపోవడం మంచిదే. ఏదైతే అనుకున్నానో అది సాధించేసాను ఈరోజు. ఒకానొక టైంలో ఎంతో ఇష్టంగా ప్రేమించిన అమ్మాయే నన్ను పక్కనెడేసింది. అయినా సరే నేను ఏ రోజు బాధపడలేదు. నాకో తంత్రం నేర్పింది, నేను జాగ్రత్త పడాలి అని అనుకున్నాను. తనేమనేదంటే, "నువ్వంటే ఇష్టం, చేసుకుంటాను" అని చెప్పింది. కానీ మా నాన్నని అడగాలి, మా నాన్న ఒప్పించాలి అని కూడా అనేది. నాకు అర్థమైంది ఏంటంటే జస్ట్ మాట్లాడటం కోసమే ఇదంతా చెప్పిందేమో అని అనుకున్నాను. ఏ రోజు కూడా ఎవరి దగ్గర కూడా తనని తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే అలాంటి వాళ్ళు మన లైఫ్ సూట్ అవ్వరు. మన లైఫ్ సక్సెస్ కొట్టాలి. మనల్ని ఇలా అవమానించిన అమ్మాయికి మనం అంటే ఏంటో చూపించాలి అనుకున్నాను. కానీ మనం పెట్టే స్టోరీలకి ఈరోజు లైకులు కొడుతుందంటే అర్థం చేసుకో. ఒకానొక టైంలో పక్కన ఎట్టిన అమ్మాయి ఈరోజు మనం పక్కన ఉంటే బాగున్ను అనే ఆలోచన తనకు వచ్చిందంటే మనం ఏ రీజన్లో సక్సెస్ కొట్టామో ఆలోచించండి. అర్థం చేసుకుని మంచిగా పని చేసుకుని ఇంట్లో అమ్మా నాన్న చూసుకుంటే ఖచ్చితంగా నీకంటూ ఒక రోజు వస్తుంది. చాలామంది లవ్ ఫెయిల్ అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది అని చెప్పి అనుకుంటారు కదా. ఇది నా లైఫ్లో జరిగిన ఒక పాఠం. అర్థం చేసుకుని మంచి స్థాయికి వెళ్తారనే చెప్తున్నాను. అర్థం చేసుకోండి. ఉంటాను మరి.